వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మచ్ ఆఫ్ ది మూవీ పుష్ప 2 ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఫాహిద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న సినిమాకు రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించినప్పటికీ షూటింగ్ భారీగా బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేయక తప్పలేదు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2కి ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రస్తుతానికైతే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది మూవీ టీం. దీంతో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి 2-3 వారాలకు వెకేషన్ కూడా వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. ఎందుకంటే పుష్ప 2లో బన్నీ గెడ్డంతో కనిపించాల్సి ఉంది. దీనికోసమే 2 ఏళ్లుగా గెడ్డం లుక్ను అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా కనిపించిన లుక్లో గెడ్డం తీసేశారు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇది ఎప్పుడు మొదలవుతుందో, 30 రోజుల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. నిజానికి షూటింగ్ ఆలస్యానికి ప్రధాన కారణం ఫాహిద్ ఫాసిల్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2లో మెయిన్ విలన్ రోల్ ఫాహిద్దే. అల్లు అర్జున్ ఫాహిద్ మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయంట. కానీ ఫాహిద్ ఇప్పటి వరకు పుష్ప 2కి ఒక్కసారి కూడా లాంగ్ షెడ్యూల్ డేట్స్ ఇవ్వలేదని టాక్. ఈ కారణంతోనే ఈ సన్నివేశాలను సుకుమార్ వాయిదా వేస్తూ వస్తున్నారంట. మరోవైపు ఫాహిద్ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారంట. ఇటీవల పుష్ప 2 కోసం 2 వారాల పాటు కంటిన్యూ డేస్ ఇచ్చారట ఫాహిద్. ఈలోపే తన షూటింగ్ పూర్తవుతుందంటూ అనుకుంటున్నారు. ఇది పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యేది ఎప్పుడో సుకుమార్కే తెలియాలి. ఏది ఏమైనా లెక్కల మాస్టర్ లెక్క పుష్ప 2 విషయంలో కాస్త తప్పుతుందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి వాళ్ళ టెన్షన్ తగ్గించి డిసెంబర్ 6కే సినిమాను రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.